అల్లూరు జిల్లా పాడేరు అసెంబ్లీ పాడేరు అల్లూరు జిల్లా అధ్యక్షులు మఠం శాంతికుమారి ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. 21వ తేదీన అల్లూరు జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాడేరు పిఎంఆర్సీ జంక్షన్ లో ఉన్న టీ టైం వద్ద మేధావులతో కలిసి చాయ్ పే చర్చలో వివిధ సంఘాలతో కలిసి పాల్గొని ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ పాలనలో ప్రజలు ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులు వివరాలు సేకరించారు. అలాగే గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇక్కట్లు వీటిపై కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలని, నిరుద్యోగ యువతకు టూరిజంతో అవకాశం కల్పించాలని తెలియపరిచారు. కొన్ని కంపెనీస్ నర్సీబాద్లో వెళ్ళిపోతుందని మొన్న ప్రెస్ మీట్ 2-3 రావడం జరిగింది. ఫుడ్ కార్పొరేషన్ కలిపి కాఫీ ఉంటేనే బాగుంటుందని ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన గిరిజన ఉత్పత్తులు కూరగాయలు ఒక వారానికి 5 గిఫ్ట్లు. మన ఉత్పత్తులకి బజార్లో ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం 15% ఎక్కుస్తున్నారు. అక్కడ తీసుకున్న వాళ్ళకి 10% తక్కువ చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తులు చిన్న ఈ గిరిజన ప్రాంతంలో పండిన కూరగాయలు పండిన తర్వాత అక్కడ క్యాన్సర్ పేషెంట్కి చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇవి తిన్న దగ్గర నుంచి వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందన్న విషయం మర్చిపోయింది. వాళ్ళు వీడియో తీసుకుంటారు. సో కనుక వాళ్ళు అడిగేది ఏంటంటే వారానికి వ్యాలిడ్ పాయింట్. మనందరం కూడా మన ఉత్పత్తులు ఏం తినాం. మనకేమో బాయిలర్ చికెన్ కావాలి అంతేనా? మన నాటు కోడి, మన దగ్గర ఉండే నల్ల పీతలు తినాం, కింద నుంచి రావాల్సిన పీతలు తింటాం. చేపలు కూడా కింద నుంచి వచ్చే చేపలు తింటాం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. మన దగ్గర ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన కాయగూరలు తినండి. మీ యొక్క సేవ కాంచన ఆకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ సమయంలో మనం తింటాం, కిందకి పట్టుకెళ్ళిపోతున్నాం. అలాగే ఇందాక చెప్పారు, మన ఫస్ట్ 2 సంవత్సరాలు పండిస్తాం అంటే ఎంత మనకి ఏ లాభం కలుగుతుంది. కేంద్ర ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అవుతుంది. మనం మిరియాలు వీటితో పాటు చేసి ఇన్స్టెంట్ టీనే మొత్తం మేము టీనే మట్టి లెమన్ టీ కాకుండా ఆ విధంగా గిరిజన కషాయన్స్ చెప్తారు. కానీ దాంతోపాటు తిప్పతీగా మన దగ్గర పట్టేవి ఆపేసి బయట ఒక బాయిలర్ పెట్టి కాచి అమ్మాలి. బయట ఊరోళ్ళు వచ్చి గిరిజన టీ తాగాను, పాడేరు టీ తాగాను అంటే ఏమిటంటే మన ప్రాంతానికి సంబంధించిన పెద్ద మహర్మామి గంజాయి పండించడం మన గిరిజనులు చేస్తున్నారనేది ఒక నిజం కాదు. గిరిజనులు చేయించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం. అంటే మన పంటలో మన క్షేత్రంలో వాళ్ళు తీసుకొచ్చి గింజలేసి మనని సంరక్షకులుగా పెట్టి ఏదైనా ప్రమాదం వస్తే మనని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా అమాయక గిరిజనుల్ని ఆ విధంగా ముందుకు తోస్తున్నారని నా అభిప్రాయం. ఇవాళ మనందరం కూడా అప్రమత్తం అవ్వాలి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా కమిషన్ మన గిరిజన వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళ పిల్లలు దాంట్లో 134 మందిని సెపరేట్గా కూర్చోబెట్టి నాతో మాట్లాడి వాళ్ళందరినీ అడిగారు, నువ్వేం చేస్తున్నావు, చదువుకున్నాను, తీసుకెళ్ళమని చెప్పారు. బస్సు ఎక్కువ నీ జీవితాలు కొట్టారు, నీకు 10,000 రూపాయలు ఇస్తాను. అలాగా చెప్పాను, నాకు తెలియదు చెప్పాను. మరి నువ్వు చూసుకోలేదు, ఆ ట్యాగ్లో ఏముందంటే చూసుకోలేదంటే. అలాగే నాకు చెప్పే ఇంటికి ఇచ్చి లోన్. సో తను హ్యాపీగా బైక్ తీసుకుని వెళ్ళాడు, కిందకి దిగిన పట్టుకున్నారు. ఆ విధంగా నాకు కథలు అన్ని గిరిజన పిల్లలు ఈ విధంగా పెడలర్స్గా మారి దొరికిపోయిన వైనం మనం తప్పనిసరిగా అప్రమత్తం అవ్వాలి. ఆ పంట పండించిన కారణంగా మనకు పెద్ద లాభం ఉండకపోవచ్చు, కానీ దళారులు ఎవరైతే పెద్ద ఎత్తున లాభం పొందుతున్నారు. బలి అయిపోయింది మాత్రం గిరిజన. కనుక మనం తప్పనిసరిగా గంజాయి నుంచి బయటపడాలి.